ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం ప్రియాంబుల్తో మొదలవుతుంది. ప్రవేశిక అంటాం తెలుగులో, లేదా పీఠిక. ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని తెలియజేస్తోంది. అయితే మన ప్రియాంబుల్కు ఒకసారి అమెండ్మెంట్ జరిగింది. అదే 42nd అమెండ్మెంట్ 1976, 42వ రాజ్యాంగ సవరణ 1976. దానిలో సోషలిజం, సెక్యులరిజం, ఇంటిగ్రిటీ అనే పదాలు యాడ్ చేశారన్నమాట. సామ్యవాదం, లౌకికవాదం, సమగ్రత, ఇవి ఎమర్జెన్సీ టైంలో ఈ అమెండ్మెంట్ జరిగింది. 42nd అమెండ్మెంట్ అంటే మన కాన్స్టిట్యూషన్కి జరిగిన చాలా పెద్ద అమెండ్మెంట్, పెద్ద సవరణ అంటాం. చాలాసార్లు దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటుంటాం అనమాట. చాలా అధికరణలు ఆ సందర్భంగా సవరణలు జరిగాయి. దానిలో 42nd అమెండ్మెంట్లో చాలా ఇంపార్టెంట్ చేంజెస్ వచ్చాయి. దానిలో ప్రియాంబుల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ప్రియాంబుల్లో యాడ్ చేశారు, ఇది డిలీట్ చేయాలి. అయితే సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. ఆ కేసు ఏంటంటే, రాజ్యాంగంలో సోషలిజం, సెక్యులరిజం అనేవి మన ప్రియాంబుల్లో యాడ్ చేశారు. అవి యాడ్ చేయటం వల్ల తప్పు. దానికి కారణాలు ఏంటంటే, ముందుగా ఎమర్జెన్సీ టైంలో లోక్సభ పదవీ కాలం ఎక్స్టెండ్ చేసి యాడ్ చేశారు. దానికి ప్రజల సమ్మతి లేదు, వైడ్ కన్సల్టేషన్ జరగలేదు. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అన్నమాట. రెండో పాయింట్, ఈ సోషలిజం, సెక్యులరిజం ఇవి ప్రజలపైన ఇంపోజ్ చేశారు అనేది. మూడో పాయింట్, ఈ ప్రియాంబుల్ ప్రవేశిక అనేది మనం చూస్తే కనుక లాస్ట్లో 26 నవంబర్ 1949 ఆ తారీఖున మనం అడాప్ట్ చేసుకున్నాము అని వచ్చింది. కాబట్టి ఆ తర్వాత దీన్ని అమెండ్ చేస్తే అది ముందే మనం దాన్ని రిట్రాస్పెక్టివ్గా రాటిఫై చేసినట్టు ఉంటుంది. అది తప్పు కదా. ఆ రోజు వరకు ఎంతవరకు చేస్తుంటే అంతవరకు అది ఉంచాలి. మీరు కొత్తగా యాడ్ చేయాలనుకుంటే కింద ఏదైనా పారాగ్రాఫ్ యాడ్ చేసి ఉండాల్సిందే. ఇలా చాలా అంశాలు దీనిలో క్వశ్చన్ చేశారనమాట. సుప్రీంకోర్టు అంది ఇదంతా తప్పు, ఇప్పుడు క్వశ్చన్ చేయడం అనేది ఒక నాన్ సెన్స్. అంతేకాదు, లేటుగా దాన్ని పెట్టినంత మాత్రాన అది నల్ అండ్ వాయిడ్ అవ్వదు, దానిలోంచి తీయాల్సిన అవసరం లేదు. 42nd అమెండ్మెంట్ గురించి సుప్రీంకోర్టు చాలాసార్లు, ముఖ్యంగా సోషలిజం, సెక్యులరిజం అంశాల గురించి చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఇవి కీలకమైనవని చెప్పింది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, 42nd అమెండ్మెంట్ ద్వారా లేటుగా యాడ్ చేసినా సరే అది కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు సోషలిజం అనేది మనం ఇండియన్ కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి, వెస్టర్న్ కాంటెక్స్ట్లో కాదు. అంటే వెస్టర్న్ కాంటెక్స్ట్ సోషలిజం వేరు, ఇండియన్ కాంటెక్స్ట్ సోషలిజం వేరు. మనం మార్క్సిజం ఫాలో అవ్వట్లేదు, మనం వెల్ఫేర్ స్టేట్ని ఫాలో అవుతున్నాం. దానిలో ప్రైవేట్ సెక్టర్ కూడా కావాల్సినంత స్కోప్ ఉందన్నమాట. అదేవిధంగా మన సెక్యులరిజం కూడా ఇండియన్ కాంటెక్స్లో చాలా పాజిటివ్ సెన్స్లో మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు అది పాత రోజుల్లో 26 నవంబర్ 1949 వరకు రాసిన ఏదైతే ఉందో అదే ఉండాలి, ఇలాంటి ఆలోచనే లేదు. మరో విషయం ఏంటంటే, ప్రియాంబుల్ని సవరించవచ్చు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఈ కేసులో ప్రియాంబుల్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్, ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ క్యాన్ ఆల్సో బి అమెండెడ్ అని ఉంది. అంటే ప్రియాంబుల్ కూడా సవరించవచ్చు అని. ప్రియాంబుల్ నుంచి వాళ్ళు మంచి విషయాలను తీసేలా, బేసిక్ స్ట్రక్చర్ని తీసేలా, మౌలిక స్వరూపాన్ని టచ్ చేయాలా మంచివి యాడ్ చేశారు, కొత్తవి యాడ్ చేశారు. యాడ్ చేసే అధికారం ఉంది. ఎందుకంటే ప్రియాంబుల్ కెన్ ఆల్సో బి అమెండెడ్. ప్రియాంబుల్ రాజ్యాంగంలో భాగమే, ప్రియాంబుల్ని కూడా అమెండ్ చేయొచ్చు అని చెప్పి కేశవానంద భారతి కేసులో చెప్పారనమాట. అయితే ఇక్కడ కేశవానంద భారతి కేసులో ఇంకో మాట కూడా అంటారు, ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్ సబ్జెక్ట్ టు బేసిక్ స్ట్రక్చర్. మనం గమనిస్తే ప్రియాంబుల్లో ఉన్నదంతా కూడా కీలకమైన అంశాలే. కాబట్టి ప్రియాంబుల్లో సోషలిజం, సెక్యులరిజం తీసుకొచ్చి చేర్చినంత మాత్రాన వాటిని మనం రాజ్యాంగ విరుద్ధం అని అనలేము. ఈ 42వ రాజ్యాంగ సవరణ జరిగి చాలా సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూని ఎందుకు రేకప్ చేస్తారని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఈ కేసులో ఇంకో వ్యాఖ్య కూడా చేసింది. భారతదేశం సెక్యులర్ కంట్రీ, సెక్యులరిజం ఇస్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా చెప్పింది. సర్వధర్మ సమభావ అనేది మన స్ఫూర్తి అని చెప్పి దాన్ని ఆ మాట చెప్తుంది. దానిలో తప్పేమీ లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. సెక్యులరిజం, సోషలిజం అనే పదాన్ని వెస్ట్రన్ కాంటెక్స్ట్లో ఇంటర్ప్రిట్ చేయకండి, ఇండియన్ స్పిరిట్తో ఇండియన్ కాంటెక్స్ట్లో ఇంటర్ప్రిట్ చేయండి. మనం ఎందుకు ఆ పదాన్ని ఏ దృక్పథంతో వాడుతున్నామో, ఏ వెల్ఫేర్ స్టేట్ కోసం వాడుతున్నామో వాటి మీనింగ్ అర్థం చేసుకోండి, అంతేగాని వాటిని తప్పు పట్టొద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో పేర్కొంది. 42nd అమెండ్మెంట్ 1976, 42వ రాజ్యాంగ సవరణ 1976 ఏదైతే ఉందో ఆల్రెడీ సుప్రీంకోర్టు దానికి సంబంధించిన చాలా అంశాలను ఇప్పటి వరకే చాలాసార్లు పునఃసమీక్షించింది. అయితే ఇక్కడ పార్లమెంట్ ఎమర్జెన్సీ టైంలో చేసిన ప్రతి పనిని నల్ అండ్ వాయిడ్ అని చెప్పలేము, అవి తప్పు అని చెప్పలేము అని కూడా సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. ప్రియాంబుల్ ఏదైతే డేట్ 26 నవంబర్ 1949 ఉందో అది పార్లమెంట్ని ఏ విధంగా అబ్స్ట్రక్ట్ చేయదు, హిండర్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అది తప్పు, కానీ అక్కడెక్కడ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కనిపించట్లేదని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది.